హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కార్మూర్ వెంకరెడ్డి అరెస్టుకు సంబంధించి నిన్న అనేక మలుపులు తిరిగింది. రిమాండ్ తప్పదనుకున్నటువంటి క్రమంలో రాత్రికి బెయిల్ వచ్చింది. నిన్న కార్మూర్ వెంకరెడ్డి గారు అరెస్ట్ కాగానే కూటమిలో రకరకాల కామెంట్స్ వచ్చినాయి. ఒక విధంగా చెప్పాలంటే పండగ చేసుకున్నారు. ఎందుకంటే కార్మూర్ వెంకరెడ్డి పొద్దున్నే లేయడం, ఒక వర్గం మీడియాలో వస్తున్నటువంటి ఆ కథనాలన్నింటికి సంబంధించి దాని వెనుక దానికి మరో కోణం ఏమిటి, వీళ్ళు రాస్తున్నది ఏంటి, వాస్తవాలు ఏమిటి అనేది వాటన్నిటికి సంబంధించి ఎండగడుతున్నటువంటి క్రమంలో మరి ఎట్లా అయినా సరే నోరు ముప్పియాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటి? న్యాయస్థానం అంటే గౌరవం లేదు, ఏం లేదు, వాటన్నింటిని తొంగలో తొక్కి అరెస్టు చేయడం కక్షా సాధింపులో భాగంగా. సో ఇప్పుడు ఏదైతే ఏబిఎస్ఓ సతీష్ కుమార్కి సంబంధించి విచారణ జరగకుండా పోస్ట్మార్టం రిపోర్ట్ రాకుండా ఇది హత్య వైసీపీ పాత్ర ఉందని చెప్తున్న క్రమంలో అసలైనటువంటి వాస్తవాలు ఏమిటి, మరి వాళ్ళు చెప్తున్న దాంట్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి కదా, వీటికి సమాధానాలు చెబుతారా అని చెప్పి మరి ప్రశ్నించడం జరిగింది. సో ఈ నిజాలను ప్రశ్నిస్తున్నాడు కదా, మరి ఈ వ్యక్తి మాట్లాడడం ద్వారా నిజాలన్నీ ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి కదా, నోరు ముప్పేయాలి అంటే ఏం చేయాలి? అరెస్ట్ చేయాలి. సో ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఎపిసోడ్కి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడం, అనేక పోలీస్ స్టేషన్లు తిప్పడం, వైద్య పరీక్షలు చేయడం, మెజిస్ట్రేట్ ముందు ఉంచడం, ఆ తర్వాత వాళ్ళ ప్లాన్ ఏంటి? రిమాండ్ పంపాలనేది ఒక ప్లాన్. సో అప్పటి వరకు కూడా రాత్రి వరకు కూడా రిమాండ్ పోయింది. కార్మూర్ వెంకరెడ్డి బొక్కలోకి పోయాడు. పొద్దున్న లేస్తే కూటమి మీద ఊగా నోరు బారేసుకుంటుంటాడు, ఇక నోరు మూతబడిందని చెప్పి డిసైడ్ అయిపోయారు అందరూ. కట్ చేస్తే బెయిల్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్లు సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు ఏంటి, అసలు కేసు ఏంటి, ఈ కేసులో ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి, సో వీటన్నింటికి సంబంధించి న్యాయపరంగా ఏ అంశాలను కోర్టులో మెజిస్ట్రేట్ ముందు ప్రస్తావించాలో ప్రస్తావించారు. వాళ్ళు చేసిందేంటి? ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఏది కూడా పాటించకుండా అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ఉంచారు. ఇక్కడే అసలైనటువంటి పాయింట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి లేవనెత్తడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి ఏమిటంటే ఈ కేసులో కార్మూర్ వెంకరెడ్డి పైన పెట్టినటువంటి సెక్షన్స్ వచ్చేసి ఐపీసీ 352 ఇది సాధారణమైనటువంటిదే. ఆ తర్వాత 353/1 ఇది ఉద్యోగికి ఏమంటారు, ప్రభుత్వ ఉద్యోగి విధులను ఆటంకం కలిగించడం లాంటిది. 353(2) సో అది కూడా ఆ కోవలోకి వస్తుంది. ఆ తర్వాత 196/1 అంటే తన మాటలతో విద్వేషాన్ని రెచ్చగొట్టాడు అనేటువంటి అంశాలు వస్తాయి. సో ఈ 4 కలుపుకుంటే కూడా 3 నుంచి 7 సంవత్సరాలు శిక్ష పడేటువంటి సెక్షన్స్ ఇవి. సో మరి ఈ అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలేంటి, కొత్తగా వచ్చినటువంటి చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి? బిఎన్ఎస్ఎస్ భారతీయ న్యాయ సురక్షా సంహిత 2023లో ఇలాంటి సెక్షన్స్ పెట్టినప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ చెయ్యాలనేటువంటి ఒక రూల్ ఉంది. అది చేశారా వీళ్ళు? చెయ్యలేదు. కాబట్టి న్యాయస్థానం ముందు వైసీపీ తరఫున ఈ అంశాలన్నీ కొన్ని ప్రస్తావించింది. ఇక్కడ నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఎఫ్ఐఆర్కు ముందు కానీ అరెస్ట్ చేయడానికి ముందు కానీ విచారణ చేశారా? చేయలేదు. నెంబర్ 2 173/3 బిఎన్ఎస్ఎస్ దాని ప్రకారము డిఎస్పి అనుమతి ఉందా అంటే లేదు. అండ్ నెంబర్ 3 రిమాండ్ రిపోర్ట్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని కానీ, లేకపోతే కేసుకు సంబంధించినటువంటి బలమైనటువంటి ఆధారాలు అంటే ఆ వ్యక్తి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ కానీ, లేదా వేరే ఏదైనా ఎవరైనా గాయపరిచినట్టు ఈ ఉద్యోగులను కానీ వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినట్టుగా కానీ ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏ ఒక్క ఆధారం కూడా లేదు. అండ్ నెంబర్ 4 రిమాండ్ రిపోర్ట్లో సాధారణమైనటువంటి ఆరోపణలు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని అది కాదు కదా, కాంక్రీట్ ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో ఇవేవీ లేనప్పుడు గతంలో సుప్రీంకోర్టు ఇమ్రాన్ ప్రతాప్ గంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ ఆ కేసుకు సంబంధించి ఇదే సెక్షన్లు, ఈ రకమైన సెక్షన్లు 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల్లో శిక్ష పడేటువంటి దీంట్లో దాన్ని బేస్ చేసుకొని ఒకసారి పరిశీలన, ఆ తీర్పును బేస్ చేసుకొని చూసినప్పుడు ఇది చట్ట విరుద్ధం అవుతుంది వీళ్ళు పెట్టినటువంటి అన్నీ కూడా. కాబట్టి బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అని ఈ వైసీపీ అడ్వకేట్స్తో ఏకీభవించి మరి మెజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సైడ్ నుంచి ఇంకేం లేదు చెప్పడానికి. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ ఉంటే బెయిల్ రాదు, రిమాండ్ ఇస్తారు. ఈ ప్రశ్నలకి ఆన్సర్ లేదు కాబట్టి రిమాండ్ లేదు, బెయిల్ వచ్చింది. ఇక్కడ ఏముంటుంది? బెయిల్ ఇచ్చిన తర్వాత సాక్షులను బెదిరించొద్దు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎవరైనా విచారణ పిలిచినప్పుడు ఖచ్చితంగా అటెండ్ కావాలి, మరొక నేరం చేయకూడదు ఈ బెయిల్ ఉన్నటువంటి దీంట్లో. సో ఇట్లా కొన్ని నిబంధనలు, మరి సొంత పూచికత్తు, ఇట్లాంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇట్లాంటి జనరల్గా ఉండేటువంటి నిబంధనలతో బెయిల్ ఇవ్వడం జరిగింది. సో బెయిల్ ఇవ్వగానే ఇతర ఫీజులు అవుట్ వీళ్ళకి. పౌరుల వాక్ స్వాతంత్రాన్ని హరించివేస్తున్న క్రమంలో
ఆర్టికల్ 19/1A దీన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ పరిధిలో ఉంటుంది. కాబట్టి అది కాపాడేటువంటి ప్రయత్నం ఇక్కడ చేయడం జరిగింది. అందుకే గతంలో ఇప్పుడు ఈ సెక్షన్లు ఇవన్నీ తీసుకురావడం ఎందుకు? రాజకీయ కోణంలో వ్యక్తిగతంగా ఏదో కక్షా సాధింపులో భాగంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడతారనే ఉద్దేశంతోనే ఇవన్నీ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు పనికొచ్చింది ఇక్కడ. అంటే న్యాయ వ్యవస్థ ఇంకా బతికే ఉంది. ఇలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టుకుంటూ చేసుకుంటూ పోతామంటే న్యాయ వ్యవస్థలో అది నిరూపణ కావాలి. ఇది నిరూపించలేకపోయారు కాబట్టే కారుమూరి వెంకరెడ్డికి వీళ్ళు రాదు బెయిలు బొక్కలోకి అనేటువంటి ఏదైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి చంపపెట్టులాగా మెజిస్ట్రేట్ గారు మరి బెయిల్ ఇవ్వడం జరిగింది. సో వైసీపీ లీగల్ సెల్ ఈ విషయంలో అద్భుతంగా పనిచేసిందని చెప్పొచ్చు. ఉదయం అరెస్ట్ అయితే ఈవినింగ్ వరకు అంటే నైట్ వరకు ఒక హైడ్రామా లాగా నడిచినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కానీ వాటన్నిటిని అనుసరిస్తూ న్యాయబద్ధంగా చట్టాన్ని గౌరవిస్తూ మరి అక్కడ వాదనలు వినిపించినటువంటి క్రమంలో చట్టాన్ని గౌరవిస్తూ వాటన్నిటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మరి కారుమూరి వెంకరెడ్డికి బెయిల్ రావడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళ వాయిస్ మూయించాలని వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఇలాంటి కేసులు పెట్టడం ద్వారా వాళ్ళ వాయిస్ ఇంకా రేజ్ అవుతుంది. సో కారుమూరి వెంకరెడ్డి గారు కూడా బెయిల్ వచ్చిన తర్వాత ఇదే చెప్పాడు, ఇంకా ఎక్కువగా ప్రశ్నిస్తాను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసే బాధ్యత ఇంకా నా పైన పెరిగింది, ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్తాను, ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడను, నేను తప్పు చేయలేదు, అసభ్య పదజాలంతో ఎవరిని కూడా దూషించలేదు, ఉన్న విషయాలను నేను ప్రస్తావించను, వాటికి ఆన్సర్ ఇవ్వలేని స్టేజ్లో ఈ రకంగా కక్ష సాధింపులో భాగంగా నన్ను అరెస్ట్ చేస్తూ ఉన్నారని ఆయన మరి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇది కూటమి రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసిన క్రమంలో మరి న్యాయ వ్యవస్థ ప్రతిసారి ఎదురు దెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితి.